మిల్లెట్స్ మ్యాజిక్ చిరుధాన్యాల వంటలు. జనరల్గా మనం తీసుకునే ఆహారం చాలా పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం ఇంత తీసుకున్నా సరిపోతుంది. అదే పోషక విలువలు లేనటువంటి ఆహారం అంత తీసుకున్నా కూడా వృధా. అందుకనే మన పెద్దలు చెప్తూ ఉంటారు, ఆహారాన్ని ఔషధంలా తీసుకుంటే ఔషధాన్ని ఆహారంగా తీసుకోవాల్సిన అవసరం ఉండదు అని. నిజమే కదా? అలాంటి పోషక విలువలు ఉన్నటువంటి ఆహార పదార్థాలు మిల్లెట్స్. మరి ఈ చిరుధాన్యాలతో ఎలాంటి వంటలు ఈ రోజు మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాము మన డైటీషియన్ శ్రీదేవి గారిని అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ టు హర్. హాయ్ మేడం. హలో మేడం, ఈ రోజు కూడా కాంబినేషన్ మన ఇద్దరిది చాలా బాగుంది. రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంది. సో మేడం, ఈ రోజు మనం మిల్లెట్స్ మ్యాజిక్ లోని ఏ రెసిపీస్ తీసుకుంటున్నాం? సో ఇంతవరకు మనము సూప్స్ చూసాము, స్వీట్స్ చూసాము కదా. సో ఐ థాట్ ఇట్స్ టైమ్ ఫర్ ఎ సాలడ్. ఓకే, సలాడ్. యా, ఆల్మోస్ట్ వింటర్ అయిపోతుంది, ఆన్సెట్ ఆఫ్ సమ్మర్, మెల్లగా సమ్మర్ స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అవ్వకముందే ఒక సమ్మర్ సాలడ్ చూద్దాం. ఓకే, సో దేంతో సలాడ్ తయారు చేస్తున్నారు? సజ్జలు మనకి సమ్మర్ సాలడ్ దీని పేరు. సమ్మర్ సాలడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జలు, ఉడికించినటువంటి కాబూలీ శనగలు, మస్టర్డ్ పేస్ట్, దానిమ్మ గింజలు, నిమ్మకాయ రసము, కొత్తిమీర, ఉప్పు, మిరియాల పొడి. ఓకే, సో సమ్మర్ సలాడ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం కదా. సో ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ లోకి వెళ్దాం. సో సలాడ్ ప్రిపరేషన్ ఎలా ఉండబోతుంది? చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉండబోతుంది. సాలడ్స్ ఆర్ దోస్ మ్యాజిక్ ఫుడ్స్. అవి మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. అండ్ జనరల్గా సాలడ్ తయారు చేయాలి అంటే మనం కిచెన్లో నిల్చుని ఇలా అన్ని వైపులా చూసామంటే మనకు కావాల్సిన పదార్థాలన్నీ కనిపిస్తాయి. టకటక అని దాన్ని కంబైన్ చేసుకొని తినేస్తే కడుపులో చాలా హాయిగా ఉండడమే కాకుండా రిక్వైర్డ్ విటమిన్ అండ్ మినరల్ ఏదైతే ఉంటుందో అది మనకు పూర్తిగా వస్తుంది. అయితే ఈ సాలడ్ని ఇంకా దాని పోషక విలువలు పెంచే విధంగా, దాని ఫైబర్, దాని ఎనర్జీ, దాని ప్రోటీన్, దానిలో కాల్షియం, దానిలో ఫాస్ఫరస్, దానిలో మినరల్స్, దానిలో ఐరన్, ఇవన్నీ పెంచాలనుకుంటే ఒకటే సింపుల్ టెక్నిక్, దాంట్లో ఉడకబెట్టినటువంటి సజ్జలు యాడ్ చేయడం. సో మనం ఈ సజ్జలను ఏం చేస్తామంటే 2 నుంచి కనీసం 6 గంటల సేపు నానపెట్టుకుని తర్వాత మనం ప్రెషర్ కుక్కర్లో దాన్ని బాయిల్ చేసుకోవాలి. 4 నుంచి 5 విజిల్స్ వచ్చే విధంగా దాన్ని బాయిల్ చేసుకుంటే మనం యూస్ చేసుకోవచ్చు. సో సజ్జలే ఎక్కువసేపు ఉడకాలి, ఎక్కువసేపు నానబెట్టాలి అని అన్నారు కదా. అవును, నానబెట్టిన వాటిని మనము నీరు మరీ ఎక్కువ లేకుండా కొద్దిగా పొడి పొడిగా ఉండే విధంగా ఉడకపెట్టుకొని రెడీ చేసుకుంటే వెంటనే సాలడ్ కలిపేసుకోవడమే చిటికలో పని. ఓకే, సో మీరు ఏదైతే శనగలు తీసుకున్నారో దాన్ని కూడా మనం నానబెట్టి ఉడకబెట్టి ఉంచుకున్నాం. ఓకే ఓకే, నానబెట్టి ఉడకబెట్టుకోవాలి. సో రెండు కూడా సజ్జల్ని కూడా నానబెట్టి ఉడకబెట్టుకోవాలి. అండ్ మనం తీసుకున్న వీటిని ఏమంటారు? కాబోలి శనగలను కూడా మనం నానబెట్టి ఉడకబెట్టుకోవాలి. ఆల్రెడీ సజ్జల్లో మనకి చాలా ఫైబర్ ఉంది. అలాగే ఈ కాబూలీ శనగలు కూడా చాలా మ్యాజిక్ ఫుడ్ అన్నమాట. ఇవి కూడా మనం తప్పనిసరిగా మన ఆహారంలో ఒక భాగం చేసుకోవాలి ఏదో ఒక రూపంలో. అందుకే మన పెద్దవాళ్ళు పేరెంటాళ్ళు పెళ్ళిళ్ళు అంటూ మనకి శనగలు పంచుతారు. శనగల్లో అటువంటి ఫైబర్ కానీ, అటువంటి మినరల్ కంటెంట్ కానీ, ఆరోగ్యానికి అది చేసే మేలు కానీ చాలా గొప్పదన్నమాట. అందుకని డెఫినెట్గా నెలకోసారైనా ఏదో ఒక రూపంలో మనం శనగలు తప్పనిసరిగా తినాలి. సో ఈరోజు సాలెడ్ రూపంలో దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుందాము అనేసి వీటిని కూడా ఇంక్లూడ్ చేసాం. మస్టర్డ్ పేస్ట్కి చాలా ఇది ఆవాల పేస్ట్ అనమాట. చాలా యునిక్ ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఉంటుంది. సో సాలెడ్కి మనం అది కలుపుకున్నప్పుడు వీటన్నిటిని మిక్స్ చేయడానికి చాలా మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి తీసుకున్నాము. అలాగే సాలెడ్కి క్రంచ్ ఇవ్వాలి, చిన్న తీపి టేస్ట్ ఇవ్వాలి. అలాగే ఇఫ్ యూ సీ ఇట్స్ రెడ్ కలర్డ్ ఫ్రూట్, ఎనీ కలర్డ్ ఫ్రూట్ ఆర్ వెజిటబుల్, దీంట్లో బోల్డ్ అన్ని బీటా కెరటిన్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అంటే మన దైనందిక జీవితంలో శరీరంలో ఏర్పడేటటువంటి విష పదార్థాలన్నింటినీ బయటికి తరిమి కొట్టడానికి చాలా పనికొస్తుందని. చాలా హై ఐరన్ కంటెంట్. బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు రోజు ఏదో ఒక రూపంలో జ్యూస్గా కానీ డైరెక్ట్గా ఫ్రూట్గా కానీ తీసుకుంటే స్పైక్స్ లేకుండా కాపాడుతుంది. సడన్గా ఎక్కువ అవడము, సడన్గా తగ్గిపోవడము ఇలాంటివి ఉండదు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు. ఇట్స్ అ వెరీ సేఫ్ ఫ్రూట్ అండ్ దీనికి ఉన్న మ్యాజికల్ ప్రాపర్టీస్ దేనికి ఎన్నో రకాల క్యాన్సర్స్ని నివారిస్తుంది. సో ఈరోజు మనం సమ్మర్ సాలెడ్ అని చాలా చిన్న పేరు చెప్పాం, కానీ దాంతో వచ్చే బెనిఫిట్ మాత్రం అమోఘమైన బెనిఫిట్ అన్నమాట. ఓకే, అయితే ఈ సజ్జలు తీసుకునేటప్పుడు కొంతమందికి కొంచెం ఈ కంఠం దగ్గర ఇక్కడ వాపు రావడం, గాయిటర్ వస్తుంది అని చెప్పి నా ఫ్రెండ్ ఒక ఆమె నాతోటి కొంచెం అనమాట ఆర్గ్యూ చేసింది. అసలు నేనేంటంటే మిల్లెట్స్
హెల్త్కి చాలా మంచిది కదా, దాంతో ఎందుకు ఇవన్నీ వస్తాయి అని చెప్పి నేను ఆర్గ్యూ చేస్తున్నాను. అది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా రకాల మిలెట్స్ ఉన్నాయమ్మా. యాక్చువల్గా మిలెట్స్లో 9 నుంచి 11 రకాల వరకు మిలెట్స్ ఉన్నాయి. దీనిలో మళ్ళీ క్లాసిఫికేషన్ ఉంది మనకి. పాజిటివ్ మిలెట్స్ అని, న్యూట్రల్ మిలెట్స్ అని, ఇవి రెండు కాకుండా థర్డ్ వెరైటీ ఆఫ్ మిలెట్స్ కూడా ఉన్నాయి. ఏది ఏమైనా పాజిటివ్ మిలెట్స్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, న్యూట్రల్కి వచ్చేసరికి దానికంటే కొద్దిగా తక్కువ ఉంటుంది. నెగటివ్ మిలెట్స్ మనకు జనరల్గా హ్యూమన్ కన్సంప్షన్ ఉండదు. అయితే మిల్లెట్ మంచి చేస్తుంది కదా అని అదే పనిగా ఎక్కువగా కన్స్యూమ్ చేసామనుకో ఏమవుతుందంటే ఐరన్ ఇంటేక్ ఇంపైర్ అవుతుంది. ఐరన్ మన శరీరంలోకి అబ్జార్బ్ కాకుండా ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సందర్భంలో ఈ పార్ట్లో అంగిటి వాపు అంటాం, అది వాచి మనకి గాయిటర్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. గాయిటర్లో లక్షణాలుగా స్కిన్ డ్రై అయిపోవడము, జుట్టు పలచబడిపోవడము, విసుగ్గా ఉండడము, చిరాగ్గా ఉండడము, డిప్రెషన్ ఉండడము, త్వరగా కోపం రావడము, ఇలాంటివన్నీ గాయిటర్ రావడానికి ముందు మనకి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఎంత మంచి చేసినా 3 పూట్ల 365 రోజులు మిల్లెట్లు తినడము అంత ఆరోగ్యకరమైన విషయమేమీ కాదు. కానీ మీరు సాధ్యమైనంత వరకు మనం కనీసం రోజులో ఒక మీల్తో స్టార్ట్ అయ్యి రోజులో 2 మీల్స్కి ఎండ్ అవ్వచ్చు. ఓకే, 3 పూట్ల కాకపోయినా రోజులో 2 మీల్స్ తోటి ఎండ్ అవ్వచ్చు. ఓకే, మన సజ్జలు బాగా ఉడికి వచ్చేసాయి. ఇది పొడి పొడిగా అంటే విత్తనంగా ఉండేటట్టుగా ఉడికించుకుంటే సాలెడ్లో కలుపుకోవడానికి బాగుంటుంది. 5-6 విజిల్స్ కంటే మించి చేసుకుంటే మెత్తగా అన్నంలాగా అయిపోతుంది. అప్పుడు అది మనం సాలెడ్ చేసుకోవడానికి ఉపయోగపడదు. అందుకని మనం కొద్దిగా ముందుగానే తీసేసుకున్నాం. ఇది బాయిల్డ్ కానీ పూర్తిగా ఇలా మెత్తగా అయిపోలేదు. ఓకే, సో మనము ఉడకబెట్టుకున్నటువంటి సజ్జలు ముందు ఒక బౌల్లో తీసుకుందాం. తర్వాత ముందుగానే నానబెట్టి ఉడకబెట్టుకున్నటువంటి కాబూలీ శనగలు. సాలెడ్ ఎప్పుడు తయారు చేసినా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అందులో పదార్థాలు డిఫరెంట్ టెక్స్చర్స్, డిఫరెంట్ టేస్ట్స్, డిఫరెంట్ సైజెస్లో ఉంటే తినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నోట్లో చాలా ఫన్ ఉంటుంది. ఒకటి చిన్నది, ఒకటి పెద్ద పార్టికల్, ఒకటి పుల్లగా, ఒకటి తీయగా. దట్స్ ద మెయిన్ క్వాలిటీ ఆఫ్ ది సాలెడ్ అన్నమాట. ఇప్పుడు సో అందుకే అన్నీ మిక్స్ చేశారు మీరు, తీయగా, పుల్లగా, కొంచెం నార్మల్గా ఉండేటటువంటివి. లెమన్ జ్యూస్, లెమన్ జ్యూస్ ఎన్ని రూపాల్లో ఎన్నిసార్లు మనం తీసుకోగలిగితే అంత మంచిది. వైటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అండ్ ఏ చిన్న యాక్టివిటీ మనం ఎక్కువ చేసుకున్న ముందు నష్టపోయేది వైటమిన్ సిఏ. అది శరీరంలో స్టోర్ చేసుకోలేము. కాబట్టి ఎన్ని రూపాల మనం తీసుకోగలిగితే అన్నిసార్లు తీసుకుంటూనే ఉండాలి. ఓకే, ది బెస్ట్ వే అన్ని టైప్స్ ఆఫ్ పీపుల్ తీసుకోగలిగింది నిమ్మరసము, అది మనం యాడ్ చేసాము. ఇప్పుడు మన సాలెడ్కి కలర్ యాడ్ చేయబోతున్నాము. దట్ ఈస్ పొమోగ్రనేట్. ఒక మంచి కలర్, క్రంచ్ అండ్ ఒక చక్కటి చిరు తీపి టేస్ట్. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ యాడెడ్ ఇన్ టు ఇట్. నౌ దీంట్లో మనకి సరిపడా లైట్గా సాల్ట్, దెన్ కొంచెం కారం కోసం పెప్పర్ పౌడర్, దెన్ అఫ్ కోర్స్ చాలా ఇంట్రెస్టింగ్ టేస్ట్ కోసము మస్టర్డ్ పేస్ట్. ఇది ఆవ పేస్ట్ చాలా చక్కటి టేస్ట్ ఇస్తుంది మనకి. నౌ లెట్ us mix everything. ఒక బౌల్లో డిష్ చేసి వేసుకుందాం. సాలెడ్లో ఎన్ని ఫ్రెష్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మనం యాడ్ చేసుకుంటే అది అంత అందంగా, అంత టేస్టీగా తయారవుతుంది. మన సాలెడ్ రెడీ అయిపోయింది. లెట్ us dish it out.
మన సాలెడ్ రెడీ అయిపోయింది. సమ్మర్ సలాడ్ రెడీగా ఉంది. మస్టర్డ్ పేస్ట్ ఎక్కువగా డామినేట్ చేసి దాని ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తూ ఉందన్నమాట, స్మెల్. సో మరి సమ్మర్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూసేద్దాం, ఆ తర్వాత టేస్ట్ చేద్దాం. సమ్మర్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: కాబూల్ శనగలు, నిమ్మకాయ, దానిమ్మ గింజలు, కొత్తిమీర, సజ్జలు, ఉప్పు, మిరియాల పొడి, మస్టర్డ్ పేస్ట్. సమ్మర్ సలాడ్ తయారు చేసే విధానం: ముందుగా 2 నుంచి 6 గంటల పాటు సజ్జలు నానబెట్టుకొని ఉడకబెట్టాలి. అలాగే కాబూలి శనగలు కూడా నానబెట్టి ఉడకబెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్ తీసుకొని అందులో ఉడకబెట్టిన సజ్జలు, శనగలు వేసుకొని కలపాలి. అందులో లెమన్ జ్యూస్, దానిమ్మ గింజలు, ఉప్పు వేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి, మస్టర్డ్ పేస్ట్ వేసి మొత్తం కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రుచికరమైన సమ్మర్ సలాడ్ రెడీ. సో సమ్మర్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసాం కదా, ఇప్పుడు టేస్ట్ చేద్దాం. అన్నీ మిక్స్ అయ్యేటట్టుగా తీసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొని టేస్ట్. సూపర్, పుల్లగా, కారంగా, ఒక చిన్న పోమగ్రానేట్ తగిలింది, ఇప్పుడు కొంచెం తీయగా. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎ సాలెడ్ ఏంటంటే ఖచ్చితంగా నవిలి తినాల్సిందే. యాజ్ ఇట్ ఈజ్ మింగడానికి వీల్లేదు. అలా నవిలినప్పుడు మరి ఒక 15 నిమిషాల పాటు మనం నవిలి తినాల్సిన అవసరం ఏర్పడినప్పుడు బ్రెయిన్ కూడా మనకు చెప్తుందట, ఇంకా చాలు 15 మినిట్స్ అయిపోయింది, నువ్వు తినక్కర్లేదు, కడుపు నిండిపోయింది అని. సో దట్ ఈస్ అనదర్ వే ఆఫ్ ఈటింగ్ లెస్. ఓకే, అండ్ దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ మిల్లెట్స్ అనమాట. బాగా నవిలి చూ చేసి తినాల్సి వస్తుంది. సో దట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ ఫీలింగ్. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, సూపర్ అండ్ ఈజీగా తయారు చేసుకునే ఒక రెసిపీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరి నెక్స్ట్ రెసిపీ పేరేంటి? మరి మన నెక్స్ట్ ఐటమ్ పేరు బాజ్రా సలాడ్, అంటే అది కూడా సజ్జలతో సలాడే. వెరీ ఇంట్రెస్టింగ్ రెసిపీ. రకరకాల వెజిటబుల్స్ యూస్ చేసి చేద్దాం. సజ్జలతోనే సలాడ్, బట్ ఇంతకు ముందు కూడా సలాడ్ చేసాం. ఇది ఇంకో కైండ్ ఆఫ్ సలాడ్ అనమాట. సో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అంతకన్నా ముందు మనం ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూద్దాం. బాజ్రా సాలెడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించినటువంటి సజ్జలు, ఉప్పు, కారము, మిరియాల పొడి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం, సన్నగా తరిగినటువంటి ఎల్లో క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలు, సన్నగా తరిగిన రెడ్ క్యాప్సికమ్. ఓకే, బాజ్రా సలాడ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం కదా, ఇంకా మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. అందరికీ తెలిసిందే సలాడ్ ఇంతకు ముందు కూడా ఎంత ఈజీగా చక్కచక్క తయారు చేసుకున్నాము. సో ఇప్పుడు కూడా మాక్సిమం అలాంటిది అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో సాలెడ్ అనగానే చాలామంది 4 ఉల్లిపాయ ముక్కలు, 2 కీర ముక్కలు, టమాటా ముక్క అని మాత్రం ఫిక్స్ అయిపోతారు. అది కానే కాదండి, అది చాలా బేసిక్ టైప్ ఆఫ్ సాలెడ్. అసలు ఈ సాలెడ్స్ ఎంత వండర్ఫుల్ ఫుడ్ అంటే వీటిని మనం స్టార్టర్గా తీసుకోవచ్చు, సాలెడ్గా తీసుకోవచ్చు, మెయిన్ కోర్స్గా తీసుకోవచ్చు, నాన్ వెజిటేరియన్లో తీసుకోవచ్చు, వెజిటేరియన్లో తీసుకోవచ్చు, అన్ని రకాలుగా తీసుకోవచ్చు. అండ్ అవి మనకి ఇచ్చేటటువంటి ఫుడ్లో వాటివి ఇచ్చేవి డెఫినెట్గా ఫైబర్ యాడ్ చేస్తాయి అండ్ యాంటాక్సిడెంట్స్ యాడ్ చేస్తాయి. బీటా కెరటిన్స్ ఇందులో చాలా ఉంటాయి, ఎందుకంటే సాలెడ్లో వెజిటబుల్స్ బాగా వాడతాం కాబట్టి. మొట్టమొదటి ఇంగ్రీడియంట్ సజ్జలు. ద సూపర్ ఫుడ్ ఫర్ డయాబెటిక్స్ అనుకోవాలి. మధుమేహంతో బాధపడుతున్న వాళ్ళకి ఆ షుగర్ స్పైక్స్ అనేవి, అంటే సడన్గా రైజ్ అవ్వడము లేదా సడన్గా ఫాల్ అయిపోవడము, ఇలాంటివి కాకుండా ఉండడానికి, షుగర్ చాలా స్లోగా రిలీజ్ అవుతూ వాళ్ళకి రోజంతా కూడా ఉత్సాహంగా ఉంటూ నీరసపడిపోకుండా ఉండడానికి ఇది తప్పనిసరిగా ఒక పూటైన భోజనంలో వాళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. అండ్ దట్స్ వై వి కాల్ ఇట్ అ సూపర్ ఫుడ్ అనమాట. హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది, గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది. ఆల్రెడీ ఏదైనా గుండె జబ్బు తోటి బాధపడుతున్న వాళ్ళకైతే దాన్ని బెటర్గా మేనేజ్ చేయడానికి అవకాశం క్రియేట్ చేస్తుంది. బోల్డ్ అంత కాల్షియము, బోల్డ్ అంత ఫాస్ఫరస్, ఎస్పెషలీ మనం విమెన్కి మెనోపాజ్ స్టేజ్ ముందు ఉన్న, మెనోపాజ్ స్టేజ్ తర్వాత అయినా కాల్షియం మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆస్టియోపోరాసిస్ వైపు మనం వెళ్లకుండా ఇది మనని చాలా బాగా కాపాడుతుంది. సో ఏదో ఒక విధంగా ఈ బ్రహ్మాండమైన పదార్థాన్ని ఏదో ఒక విధంగా మనము మన ఆహార పదార్థాల్లో కలుపుకొని తినేసేయాలి. అందుకే నేను సాలెడ్లో ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. సో కొద్దిగా మనం ఉడకబెట్టినవి ఇందులో తీసుకున్నాం. తర్వాత దీనిలో మనము ఇప్పుడు సన్నగా తరిగిన ఎల్లో క్యాప్సికమ్, బెల్ పెప్పర్స్ అంటాం మేము. దీంట్లో 90% నీరు ఉంటుంది, 90% వాటర్ ఉంటుంది. అండ్ కలర్డ్ వెజిటబుల్ ఏదైనా గ్రీన్, ఎల్లో కలర్, రెడ్ కలర్, వీటిలో బీటా కెరోటీన్ ఉంటుంది, బోల్డ్ అని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.
ఫ్రెష్ వెజిటబుల్ కాబట్టి వైటమిన్ సి ఉంటుంది. ఇది తినడానికి ఒక క్రంచ్ కరకర అనే ఒక ఇది వస్తుంది, మంచి ఫ్లేవర్ ఉంటుంది. కాబట్టి బెల్ పెప్పర్స్ ఆల్మోస్ట్ అన్ని రకాలైన సాలెడ్స్లో యాడ్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. సో బెల్ పెప్పర్స్, ఎల్లో కలర్ క్యాప్సికమ్ ఇది, అలాగే రెడ్ కలర్ క్యాప్సికమ్. రెడ్ కలర్ క్యాప్సికమ్కి కొద్దిగా తీయ టేస్ట్ ఉంటుంది లైట్గా, యూ కెన్ యాడ్ దట్ ఆల్సో. ఏ సాలెడ్ అయినా కంపల్సరీగా కలర్ కాంట్రాస్ట్ అనేది కనిపించాలి మనకి. అన్నీ ఒకేలాంటి పదార్థాలు కాకుండా చూడ్డానికి కంటికి చాలా ఇంపుగా ఉండాలి. అలాగే ఇప్పుడు సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు, దాని తర్వాత టేస్ట్కి అనుగుణంగా ఒక చిటికెడు ఉప్పు. ఇప్పుడు ప్రత్యేకంగా కారం పొడి. ఇందక్కడి వరకు మనం పచ్చిమిరపకాయలు వాడుకున్నాం, ఇప్పుడు కలర్ కి లేదు అని అంటే కొంచెం మన మిరియాల పొడి ఇప్పుడు అది కూడా వేస్తున్నాం. బట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ కొద్దిగా జస్ట్ ఫర్ కలర్ కాంబినేషన్ అన్నమాట. ఓకే. అండ్ టేస్ట్, అలాగే ఒక చిటికెడు మిరియాల పొడి. దాని తర్వాత దీనికి కావాల్సినటువంటి టేస్ట్ అనేది వచ్చేది ఓన్లీ విత్ నిమ్మరసం. డ్రెస్సింగ్ అంటాం దీన్ని. ప్రతి సాలడ్కి బేస్, బాడీ అండ్ డ్రెస్సింగ్ ఉంటుందంటారు. సో మొత్తం మనం వేసినటువంటి సీజనింగ్, ఉప్పు కానీ, కారం కానీ, మిరియాల పొడి కానీ, మస్టర్డ్ పౌడర్ కానీ, మస్టర్డ్ పేస్ట్ కానీ, ఏదైనా సాలెడ్లో భాగాలకి బాగా పట్టాలంటే మనం వేసేటటువంటి ఈ డ్రెస్సింగ్స్ అన్నమాట. నిమ్మరసంతో కానీ, వినిగర్తో కానీ ఎన్నో రకాలైనటువంటి డ్రెస్సింగ్స్ ఉన్నాయి. ఇందులో ఆలివ్ ఆయిల్ కూడా వాడుతూ ఉంటారు. సో సాలెడ్స్ ఆర్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ కైండ్ ఆఫ్ ఫుడ్స్. ఆ ఇంట్రెస్టింగ్ కైండ్ ఆఫ్ ఫుడ్లో మనం ఈరోజు వీ హ్యావ్ హ్యాడ్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్ సజ్జలు అనమాట. ఇది ఇలా అని చెప్తే కానీ ఎవరికి తెలియదు. సో మనం తీసుకునే ఇప్పుడు మిల్లెట్స్లో రోజు ఒకేలాంటి మిల్లెట్ అంటే ఇప్పుడు మనం 2 సార్లు మీరు తీసుకోవచ్చు అని చెప్పారు కదా, 2 సార్లు కూడా ఒకే కైండ్ ఆఫ్ మిల్లెట్ తీసుకోవచ్చా, లేకపోతే మార్చాల్సి ఉంటుందా? ఒక రోజులో ఒకటే టైప్ ఆఫ్ మిల్లెట్ 2 టైమ్స్ తీసుకున్నంత మాత్రం వచ్చే నష్టం ఏమీ లేదమ్మా. ఓకే. అలాగే వారమంతా సేమ్ మిల్లెట్ కంటే కూడా ఎవ్రీ డే ఒకవేళ మీరు మోర్ దెన్ 1 టైం అంటే రోజులో కనీసం 2 పూటలు మిల్లెట్ డైట్ తీసుకుంటున్నట్లయితే రోజువారీ రకరకాల మిల్లెట్లు, ఒకసారి కొర్రలు, ఒకసారి సామలు, ఒకసారి ఓదలు, అలాగా మనం మార్చుకుంటూ ఉంటే మనకి అన్ని చిరుధాన్యాల్లో ఉన్నటువంటి న్యూట్రిటివ్ బెనిఫిట్స్ మనకు వస్తుంటాయి. లేతే ఒకదానికే మనము స్టిక్ ఆన్ అయిపోయినట్టు ఉంటుంది. అండ్ దట్స్ నాట్ రైట్ ఆల్సో. అది మనకి టేస్ట్ కూడా అనిపించదు, ఇంట్రెస్ట్ పోతుంది దాని మీద. అండ్ ఇట్ ఈస్ గుడ్, హెల్త్ వైజ్ కూడా ఇట్ ఈస్ గుడ్. చూడు మన సాలెడ్ కలకడలాడిపోతుంది కలర్స్గా. అండ్ దీనిలో మనం కావాలనుకుంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కావాలి అనుకుంటే ఎగ్ బాయిల్ చేసి ఎల్లో తీసేసి వైట్ని చక్కగా జూలియన్స్ లాగా పొడుగ్గా కట్ చేసి దీనిలో యాడ్ చేసుకోవచ్చు. అలాగే చికెన్ స్కిన్ లేకుండా ఉప్పు, మిరియాల పొడి మాత్రమే వేసి ఉడకపెట్టుకొని బోన్ లేకుండా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మీ క్రియేటివిటీ, మీకు ఏమేమి నచ్చుతాయో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్గా సజ్జలు యాడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇట్ ఈస్ రెడీ. సో మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి అది డిష్ అవుట్ చేసేసుకుందాం. సో కొంచెం ఆనియన్స్ కూడా ఉన్నాయి కదా, లాస్ట్లో వేస్తారా? క్రంచ్ ఇప్పుడు వేసేసుకుందాం పైన. ఆనియన్ ముందుగా జనరల్గా యాడ్ చేయము, ఎందుకంటే ఆనియన్ విల్ రిలీజ్ లాట్ ఆఫ్ వాటర్. సో మన సాలెడ్ అంతా ఇలా లూజ్గా ఎవరైనా గెస్ట్కి మీరు కనుక సాలెడ్ పెట్టాలి భోజనానికి పిలిచినప్పుడు అనుకుంటే, ఇది చూసాం కాబట్టి ఈటీవీలో మనం చేద్దాము అనుకుంటే మాత్రము జస్ట్ భోజనానికి కూర్చోవడానికి 5 నిమిషాల ముందు సాలెడ్ సెట్ చేసి పెట్టండి. ముందుగా చేసి పెట్టకండి. దట్ వోంట్ యాక్చువల్లీ గివ్ యునో దట్ టేస్ట్. నీరుగా అయిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా మీకు ఇలాంటి సాలెడ్లో క్రంచ్ కావాలి అంటే నోటి కిందకి తినేటప్పుడు కరకర ఏదైనా కావాలి అనుకుంటే వేరుశనగ పప్పు వేయించి దాన్ని రోట్లో అలా 2 దంపులు దంచి మెత్తగా పొడి కాకుండా దాన్ని కూడా దీనిపైన వేసుకుని తినచ్చు. ఓకే. ఇట్ గివ్ యూ అమేజింగ్ టేస్ట్. అని చాలా సింపుల్ రెసిపీ చూపించాను. దీన్ని మీరు ఎన్ని విధాలు కావాలంటే అన్ని విధాలుగా మార్చుకోవచ్చు, ఇంకా బెటర్ చేసుకోవచ్చు.
దట్స్ రెడీ. సో బాజ్రా సలాడ్ రెడీగా ఉంది, మరి టేస్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం. బాజ్రా సలాడ్కి కావాల్సిన పదార్థాలు: క్యారెట్, కారం పొడి, సాల్ట్, ఉల్లిపాయ ముక్కలు, మిరియాల పొడి, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, నిమ్మకాయ, ఉడికించిన సజ్జలు. బాజ్రా సలాడ్ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో ఉడికించిన సజ్జలు, తగినన్ని ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలు, చిటికెడు ఉప్పు, కొంచెం కారం పొడి, మిరియాల పొడి, నిమ్మరసం వేసి మొత్తం కలిపి చివరిలో ఉల్లిపాయ ముక్కలను వేసి కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వింగ్ చేసుకుంటే రుచికరమైన బాజ్రా సలాడ్ రెడీ. బాజ్రా సలాడ్కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. లాస్ట్లో వేసిన ఆనియన్ స్మెల్లే కొంచెం లెమన్ తగిలి కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. కరకరలాడే సౌండ్ నాకు ఇక్కడ దాకా వినిపిస్తుంది. సో అంత క్రంచీగా వచ్చింది అంటే బికాస్ ఆఫ్ మనం తీసుకున్న బెల్ పెప్పర్స్ చాలా క్రంచీగా, అండ్ ఆనియన్స్ కూడా ఇప్పుడిప్పుడే వేసుకున్నాము కాబట్టి చాలా క్రంచీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగున్నాయి. ఈరోజు సజ్జలతో తయారు చేసుకున్నాం 2 సలాడ్స్. సో ఒకటే షోలో సలాడ్స్ అండ్ సజ్జలతోనే తయారు చేసుకోవటం నిజంగా అమేజింగ్, చాలా బాగుంది. సో ఎన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చు అని ఎగ్జాంపుల్ మీరు చూపించారు. ఇంకా చాలా రకాలుగా కూడా తయారు చేసుకోవచ్చు అంట. అది మీ టేస్ట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఈరోజు తయారు చేసిన రెసిపీస్కి. సో వ్యూవర్స్ చూసారు కదా, చాలా సింపుల్గా ఉన్నాయి కదా. ఒక్కసారి మనం సజ్జలను ఉడకబెట్టుకున్నామంటే ఎన్నో రకాలుగా సలాడ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మంచి టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.